గౌతమ్ పైన నిఖిల్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడని విషయం మీకు తెలుసా? బిగ్ బాస్ అయిపోయాక పోలో చొక్కా లాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళ యూట్యూబ్ కమ్యూనిటీలో పోల్స్ పెడుతుంటే గౌతమ్ లీడ్లో వస్తున్నాడు. ఇది నిజంగా షాకింగ్ అవ్వాల్సిన విషయం. అంటే నిఖిల్కి పిఆర్ల ద్వారా ఓట్లు పడ్డాయా? సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. జనాల సపోర్ట్ లేకుండా ఎవ్వరు విన్నర్ అవ్వలేరు, అది మాత్రం ఫ్యాక్ట్. ఎనీవేస్, వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ నిఖిల్ ఫర్ యువర్ గ్రేట్ విక్టరీ. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారు నిఖిల్ని విన్నర్గా డిక్లేర్ చేశారు కదా, అప్పుడు గౌతమ్తో రామ్ చరణ్ గారు దగ్గరికి వచ్చి భుజం తడుతూ కొంచెంసేపు మాట్లాడతారు. అది మనకు జస్ట్ ఒక 5 to 10 seconds చూపించారు ఎపిసోడ్లో. సో అక్కడ పనిచేస్తున్న నా ఫ్రెండ్స్ ఏం చెప్పారు తెలుసా? అట్లీస్ట్ రామ్ చరణ్ గారు ఒక 10 నిమిషాలు మాట్లాడారు గౌతమ్తో అని. అసలు ఏం మాట్లాడారో తెలుసా? యాక్చువల్గా ఏంటంటే గౌతమ్కి రామ్ చరణ్ గారి మదర్ అంటే సురేఖమ్మ గారు చాలా పెద్ద ఫ్యాన్ అంట. మిస్ అవ్వకుండా ప్రతిరోజు బిగ్ బాస్ ఫాలో అవుతూ ఉంటారంట. అండ్ రామ్ చరణ్ గారు కూడా ఇంటికి వచ్చాక బిగ్ బాస్ గ్లిమ్స్ ఎలా జరిగింది అలా జరిగిందని ప్రతిరోజు మాట్లాడుతున్న డిస్కషన్లో చెప్తూ ఉంటారంట. సో ఆ డిస్కషన్లో చెప్పింది ఏంటంటే, రామ్ చరణ్ అంటే చరణ్, నువ్వు వెళ్తున్నావు కదా విన్నర్ని ప్రజెంట్ చేయడానికి, సో నేను ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నా అంటే, అప్పుడు చరణ్ సరే డైరెక్ట్గా అడిగారంట, ఏంటమ్మా గౌతమ్ విన్నర్ అవుతాడు అనుకుంటున్నావా అంటే, సురేఖమ్మ గారు కూడా అదే చెప్పారు, అవును నాకు గౌతమ్ విన్నర్ అవుతాడు అనిపిస్తుంది, ఎవరు విన్ అయినా పర్వాలే కానీ గౌతమ్ విన్నర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అని చెప్పారంట. ఇదే మాట నేను కల్పించి చెప్పట్లే. గౌతమ్ విన్ అయ్యాక అంటే గౌతమ్ షో అయిపోయాక ప్రైజ్ అంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది కదా, సో మీడియా ఇంటరాక్షన్లో ఇదే మాట చెప్పాడు. నన్ను రామ్ చరణ్ సార్ భుజం తట్టి నువ్వు చాలా బాగా ఆడేవు, మా మదర్కి కూడా నువ్వంటే చాలా ఇష్టం, నువ్వే విన్ అవుతారు మా మదర్ అనుకున్నారు, సో ఎంతవరకు వచ్చావు అది కూడా గెలిపాయని చెప్పారు. వీళ్ళు చాలామందికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. మన గౌతమ్ అయితే పెద్ద బీభత్సమైన మెగా ఫ్యాను. అందులో రామ్ చరణ్ గారికి అయితే మామూలు కాదు, వేరే అభిమాని. ఏదో షో కోసం ఇప్పుడు చేస్తుంది కాదు, కొన్ని సంవత్సరాల ముందు కూడా చరణ్ సార్ బర్త్డే అయినప్పుడు కానీ మెగా ఈవెంట్స్ ఏవైనా కూడా ఒక్క కాల్ వస్తేనే వెళ్ళిపోయి స్టేజ్ మీద మాట్లాడేవాడు. అండ్ ఇన్ జనరల్లీ కూడా మెగా ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం అనమాట తనకి. సో డెమిగాడ్లో కొలిచే ఒక అతను వచ్చి ఆయనే నీకు ఇన్స్పైరింగ్గా మాట్లాడుతూ నువ్వు ఓటమి అంటే నువ్వు ఒక డౌన్ఫాల్ అయ్యి ఓడిపోయావు అన్న టైంలో నీకు భుజం తట్టి ధైర్యం వేస్తే అది విన్నింగ్ కన్నా గొప్పదే అని నాకు అనిపించింది. సో నా పరంగా అయితే ఇద్దరు లూజ్ అయినట్టే కాదు, గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు విన్ అయ్యారు. కాకపోతే నిఖిల్ ట్రోఫీ విన్ అయ్యాడు, గౌతమ్ జనాల మనసు కూడా విన్ అయ్యాడు అంతే. స్కిప్ చేయొద్దు, ఆగండి. ఇంకా సారీ సోనియా అని చెప్పా కదా, అది ఎందుకంటే నేనే కాదు మనలో చాలామంది ఏంటంటే సోనియా గారిని కొంచెం షోలో అపార్థం చేసుకున్నాను నేను కానీ, మన కొంతమంది రివ్యూలు కానీ, అండ్ దాంతోపాటు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కానీ. కాకపోతే ఆవిడ షోలా మాత్రమే చూశారు. ఆవిడకి ఎంత ఉదార స్వభావం ఉంది కనుకే నిఖిల్ గెలిచాక నిఖిల్తో పాటు స్టేటస్ అంటే ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు కంగ్రాచులేట్ చేస్తూ. ఒక్క ఓల్డ్ కంటెస్టెంట్స్ రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కాకుండా ఒక్క ఓజీలు కూడా ఎవ్వరూ నిఖిల్ కోసం ఎవరు మన గౌతమ్ కోసం పోస్ట్ చేయలేదు, ఇలా గౌతమ్ రన్నర్ అయ్యాడు కంగ్రాట్స్ అని. కానీ సోనియా గారు మాత్రమే పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి గెలుపు ఓటమి మెయిన్ కాదు, నువ్వు బాగా ఆడావని చెప్పారు అనమాట. దీన్ని బట్టి ఆవిడ మెచ్యూరిటీ లెవెల్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఈ జస్ట్ గేమ్లా చూడండి, నిజాల్లా భావించండి అని చెప్పారు. నాకైతే ఆవిడ మెచ్యూరిటీ చాలా బాగా నచ్చింది. ఏమో మనమే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామో. ఛాన్స్ ఉండే ఆవిడ నెక్స్ట్ సీజన్కి వస్తే విల్ సీ ద రియల్ గేమ్ ప్లే ఆఫ్ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ యూట్యూబ్ పరంగా కానీ ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా లేదా జనరల్గా నాతో మాట్లాడాలన్నా కూడా కాల్ మీ ఫర్ యూలో కాల్ చేయొచ్చు. ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.